వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్గా మనం 10 నిమిషాల్లో పన్నీర్ వెజ్ కట్లెట్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. 10 నిమిషాల్లో అప్పటికప్పుడు వేడివేడిగా 10 నిమిషాల్లో చేసి పెట్టే ఈ పన్నీర్ వెజ్ కట్లెట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో తురుముకున్న పన్నీర్ అనేది 1 కప్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఉడకపెట్టి స్మాష్ చేసుకున్న బంగాళదుంప అనేది హాఫ్ కప్ అనేది యాడ్ చేసుకొని, అలాగే ఉడికించుకున్న పచ్చి బఠానీ ఒక 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకొని, ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు తురుముకున్న క్యారెట్ తురుము, ఒక 2 టేబుల్ స్పూన్ బీన్స్ కూడా సన్నగా తరుక్కొని ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి, ఇప్పుడు మన టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, ఒక 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే దీంట్లోనే ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, మనము ఇదంతా బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక, ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా రైస్ ఫ్లోర్ అనేది బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం దీంట్లోంచే ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, మనం కట్లెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే చిన్న చిన్న కట్లెట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా కట్లెట్స్‌గా ప్రిపేర్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక చిన్న ప్యాన్ అనేది పెట్టుకొని, దాంట్లో ఆయిల్ అనేది ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అనేది ఒక్కొక్కటిగా ప్యాన్‌లో యాడ్ చేసుకొని, మనం కట్లెట్ అనేది కుక్ చేసుకోవాలండి. నేనైతే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, కట్లెట్స్ అనేది ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకున్నానండి. ఇలా ఒకవైపు 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక, ఇంకో వైపు టర్న్ చేసుకొని, ఇంకో వైపు కూడా నేను ఇంకో 5 నిమిషాలు అనేది కట్లెట్ అనేది కుక్ చేసుకున్నానండి. చూడండి మన కట్లెట్ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వీటన్నిటిని అయితే తీసేసుకుందాను. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా నేనైతే కుక్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు వీటినైతే మనము ఇలా సాస్‌తో కనుక చేసి తీసుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎంతో సింపుల్‌గా పన్నీర్ వెజ్ కట్లెట్ అనేది క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది కదండీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.